अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले मनीपल्ली मंडल गोपुल राम गांव में बीआरएस के हिमायत याफ्ता पार्टी उम्मीदवार डंडो बिक्कप्पा ने वार्ड मेंबरान के साथ घर घर मुहिम चलाई और कहा कि मुझे मौका मिला तो मैं गांव की तरक्की के लिए काम करूंगा। उन्होंने गांव के बुजुर्गों और लोगों से पूछा और कहा कि वो अंगूठी के निशान पर वोट देकर उन्हें जितवाएं। इस प्रोग्राम में साबिक सरपंच कीर्ति कुमारी, साबिक एमपीटीसी चंद्रैया बिशेट्टी, सैयदया गुप्ता, अंजना और विजय कुमार के अलावा दीगर मौजूद थे। పెద్దగోపులారం గ్రామ ప్రజలు మన ఉంగరం గుర్తు కోటేసి దండుబక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంచి మనిషిని మనం గెలిపించుకుందామని ఆలోచన చేయాలని నాకు అభిమానం. పెద్దలకు ఎక్కువ నాకు నమస్కారం. ఇక్కడ ముందు నా గుర్తు ఉంగరం గుర్తు. నేను ఇక్కడ గ్రామ పెద్దలందరూ ఇదివరకు ఒకసారి చేసిన, అందువల్ల నేను మళ్ళీ నన్ను గుర్తించి అందరు నన్ను నిలబెట్టారు. వారి యొక్క నాకు ధన్యవాదాలు. మళ్ళీ ఇది సీసీ రోడ్లు, మళ్ళీ మోరీలు, డ్రైనేజు ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. మేరకు అందరి నలుగురితో సమక్షంలో నలుగురు ఏది చెప్తారు చేస్తాను. నలుగురు మీ అందరి యొక్క అవకాశం ఇస్తే మీరు అనుకునే అన్ని పనులు నేను చేస్తాను. మీరు చెప్పిన పనులన్నీ గ్రామ పెద్ద నా ఉంగరం గుర్తు గ్రామ పెద్దలకు మరి ఉన్న నా వార్డు సభ్యులందరికీ నన్ను గెలిపించి విజయం సాధిస్తే మీరు అనుకున్న పనులన్నీ నేను చేయగలుగుతాను. ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బక్కన్న గారు మాజీ సర్పంచ్, ఆయన ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రజలు ఒపీనియన్ అందరం కలిసి ఆయనను ఎన్నుకున్నాం అనమాట. మళ్ళీ ఇప్పటివరకు ఉన్న సర్పంచులు కొంతమంది ఏం చేశారంటే గ్రామాన్ని నష్టపోయిందన్నమాట. గ్రామం ఆర్థికంగా కూడా అన్ని రోడ్లు పనులు ఏం కాలేవు. మన ఇంతకుముందు ఉన్నటువంటి కీర్తన గారు కూడా రోడ్లు బాగా చేసారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం బక్కన్నకి ఇచ్చినాము. బక్కన కూడా అభివృద్ధిని ఇంకెక్కువ వేసిన ఓప్స్తోని ఆయనకు అవకాశం ఇచ్చినాము. కాబట్టి ఆయన ఉంగరం గుర్తు కోటేసి ఆయన గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించారని కోరుకుంటున్నాము. అందరం కష్టపడి గెలిపించుకుంటాము. ప్రమోద్ కుమార్, నేను 5వ వార్డు మెంబర్గా నిలబడ్డాను. సర్పంచ్ గారు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, లీడర్లు ఎన్నుకున్న నాయకుడు కాదు. ఆయన గతంలో కూడా చాలా మంచి పనులు చేసిండు. పేద ప్రజలకు గౌటన్ భూములు ఇచ్చిండు, ఎంతో మందికి రేషన్ కార్డులు చేసిండు. సో ఆయన మీద పూర్తి విశ్వాసంతో ప్రజల మధ్య నుండి వచ్చిన నాయకుడు కాబట్టి, ప్రజల ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించగలని మా ప్రార్థన. ఆయన గుర్తు ఉంగరం, అందరూ కూడా ఆయనకు ఉంగరం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వగలని మా యొక్క మనసు. నమస్కారం. ఈరోజు మేము బక్కన్న గారి ప్రచారానికి వచ్చాము. అయితే మేము లాస్ట్ 5 ఇయర్స్ నేనే మాజీ సర్పంచ్ ఉండి బీఆర్ఎస్ హయాంలో చాలా అభివృద్ధి పనులు చేసినాము. ఇల్లు లేని వాళ్ళకి ప్లేసెస్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి చూపించినాము. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా వాటర్కి మిషన్ భగీరథతోని సొల్యూషన్ దొరికింది. అట్లనే ఇంకా సీసీ రోడ్స్, అలాగే డంపింగ్ యార్డ్, క్రిమిటోరియా ఇవన్నీ కట్టించినాము. ఇప్పుడు కూడా కాకపోతే ఇప్పుడు మిగిలింది ఏంటంటే డ్రైన్స్ ఒకటి రిమైనింగ్ ప్రాబ్లం ఉంది ఎక్కువ అంటే. సో ఇప్పుడు బక్కన గారిని గెలిపిస్తే దాన్ని కూడా మేము ఈ డ్రైన్స్ అన్ని ఈ ఊట కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాము. అందరు కలిసి మంచి మెజారిటీతో బక్కన గారికి ఓటేసి గెలిపించగలని నా ఎక్కువ మనం గుర్తుకి ఓటేసి అందరూ మంచి మెజారిటీతో మా బక్కన గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి నా పాదాభివందనలు చేసి అడుగుతున్నాను.